హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిల్లీ పెప్పర్స్ ఛానల్. ఈరోజు మనము అదేనండి సౌత్ ఇండియన్ డిష్ అందరికీ చాలా తెలిసినటువంటిది పప్పు చారు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కుక్కర్ కప్ కందిపప్పు, ఒక లెమన్ సైజ్ ఆఫ్ చింతపండు, 2 గ్రీన్ చిల్లీస్, 4 కరివేపాకు రెమ్మలు, క్యారెట్ తరిగింది, సొరకాయ ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికము, టమాటో, 4 రెడ్ చిల్లీస్, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, చిటికెడు పసుపు, ఒక 4-5 ఎల్లిపాయ రెబ్బలు కచ్చపిచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఈ పప్పు మరియు ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు మరియు ఆయిల్ వేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పై పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు పప్పు దువ్వ హెల్ప్తో మనం పప్పుని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పై గిన్నె పెట్టుకొని దాంట్లో 2.5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, ఆ తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకునేవి ఉన్నాయి కదండి, అవి కూడా వేయాలి. ఆ తర్వాత దీంట్లో మనం కచ్చపిచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి పేస్టు మరియు ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో టమాటో పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ మరియు సొరకాయ ముక్కలు వేసుకొని మరొకసారి తరిగిన క్యారెట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నట్టయితే పప్పుచారుకు మరింత టేస్ట్ వస్తుంది. సో ఇది ఇంగువ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మనము లిడ్ పెట్టుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడికించాం కదండి, దాంట్లో మనము నానబెట్టినటువంటి చింతపండు నుంచి కొంచెం చిక్కగా జ్యూస్ తీసి పప్పులో కలుపుకోవాలి. ఆ తర్వాత మనము వెజిటేబుల్స్ వేసినటువంటి బౌల్ ఉంది కదండి స్టవ్ పైన, దాన్ని ఒకసారి కలుపుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి దానిపై లిడ్ పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు మనము ఆ వెజిటేబుల్స్ వేసినటువంటి బౌల్ మూత తీసి దాన్ని ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కలుపుకోవాలి. దాంట్లో మనము రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మనం వెజిటేబుల్స్ని చెక్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ని మనం స్పూన్తో కనుక ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే అది విరిగేటట్టుగా ఉడకాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము కుక్కర్లో ఉన్నటువంటి ఆ పప్పును తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి. దాంట్లో ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మళ్ళీ యాడ్ చేయాలి. అయితే సాల్ట్, చిల్లీ పౌడరు మరియు పులుపు అన్నది మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. పప్పు కనుక కాస్త చిక్కగా అనిపించినట్టయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. కొద్దిగా తరిమినటువంటి కొత్తిమీర వేసుకొని మళ్ళొకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టండి. ఇదంతా ఒక మీడియం ఫ్లేమ్ పై ఒక 10-15 మినిట్స్ మరిగించండి. పప్పుచారు ఎంత చక్కగా మరిగితే మనకు టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు పప్పుచారు చక్కగా మరిగిందండి. ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మీరు కావాలంటే దీంట్లో మునక్కాయలు, దోసకాయలు, వంకాయలు, బెండకాయలు ఎనీ వెజిటేబుల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, వేడిగా పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు దీన్ని రైస్లో నెయ్యి వేసుకొని తిన్నట్టయితే ఎంతో రుచికరంగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.